సహజ ఔషధం. ఛాతీ జలుబు. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి బాగా మరిగించి, చల్లబడిన తర్వాత ఛాతీపై పూయండి. ఇది ఛాతీ జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి. 5 లేదా 6 తులసి ఆకులు, ఒక చిన్న శొంఠి ముక్క, 2 లవంగాలు చేర్చి పొడి చేసి, నుదిటిపై పూయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. గొంతు బొంగురు పోవడం. శొంఠి, నల్ల మిరియాలు, పిప్పలి మరియు ఏలకుల విత్తనాలు వేయించి పొడి చేసి తేనెతో కలిపి తినడం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిరంతర ఎక్కిళ్ళు. ఉసిరికాయ రసాన్ని పిండి తేనెతో సేవించి నిరంతర ఎక్కిళ్ళు నుండి ఉపశమనం పొందండి. అజీర్ణం. కరివేపాకు, పచ్చి అల్లం మరియు జీలకర్రను ఒక గ్లాసు నీటిలో మరిగించి, చల్లబరచండి. వడకట్టి త్రాగితే అజీర్ణం నయమవుతుంది. లేదా కరివేపాకు, శొంఠి, జీలకర్ర మరియు వాము కలిపి పచ్చడి తయారు చేసుకుని తింటే అజీర్ణం నయమవుతుంది. లేదా తమలపాకులు మరియు 4 నల్ల మిరియాలు నమలడం వల్ల అజీర్ణం నయమవుతుంది. జీలకర్రను నీటిలో మరిగించి జీలకర్ర నీరు తాగడం వల్ల అజీర్ణం నయమవుతుంది మరియు శరీరం చల్లబడుతుంది. లేదా 1 టేబుల్ స్పూన్ పచ్చి అల్లం రసాన్ని కొద్దిగా తేనెతో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు. వేప పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో వేడి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. నయం కాని కడుపు పూతలు నయమవుతాయి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు. సాంప్రదాయ వైద్యులు. సిద్ధ వైద్యుడు సురేష్.